మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు నా జీవితంలో డబ్బు రాకపోతుంది? ఎందుకు నేను ఎంత కష్టపడ్డా ఫలితం రావడం లేదు? ఎన్ని అఫర్మేషన్లు చేసినా, ఎంత విజువలైజేషన్ చేసినా ఎందుకు నిజమైన మార్పు జరగడం లేదు? అసలు తప్పు ఎక్కడుంది? మీరు ఎప్పుడైతే అఫర్మేషన్లు చెబుతారో, ఎప్పుడు విజువలైజేషన్ చేస్తారో అదే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కానీ చాలామంది సరైన సమయంలో చేయకపోవడం వల్ల ఫలితం కనిపించదు. మరి అసలు ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అనేది కళ్ళు మూసుకొని కూర్చోవడమే కాదు. ధ్యానం అనేది మీ మనసు విశ్వంతో కనెక్ట్ అయ్యే పవర్ఫుల్ మూమెంట్. అదే సమయంలో మీరు కోరుకున్నది విశ్వానికి చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఇక విశ్వం నుంచి మీరు ఎక్కువ పొందాలంటే చాలా సింపుల్. మీరు అనుకున్నంత కష్టం ఏమీ లేదు. అదే సీక్రెట్ నేను ఈ వీడియో చివరిలో చెప్పాను. కానీ జాగ్రత్త, మీరు ఈ వీడియో మధ్యలో స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు. చివరిదాకా ఓపికగా వింటేనే మీ జీవితంలోకి డబ్బు, సంపదలు ఎంత సులభంగా రాబోతాయో పూర్తిగా క్లియర్ అవుతుంది. కాబట్టి చివరి వరకు నా వెంట ఉండండి. మీ జీవితాన్ని మార్చే ఆ గొప్ప రహస్యాన్ని మిస్ అవ్వకండి. అందరికీ నమస్కారం. మన జీవితంలో ఎప్పుడైనా పరిస్థితులు మనకు ఇష్టం లేకుండా ఉంటాయి. కొన్నిసార్లు అన్నీ తప్పుగా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మనం అనుకున్నది జరగకపోవడం వల్ల కోపం, ఆందోళన, భయం మనసులోకి వస్తాయి. కానీ నిజం ఏంటంటే, మీ పరిస్థితి ఎలా ఉన్నా మీరు ప్రతి దాన్ని 100% మార్చుకోవచ్చు. మీరు కోరుకున్న దాన్ని 100% పొందవచ్చు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, మీరు మీలో ప్రశాంతతను స్థిరంగా ఉంచుకున్నప్పుడు. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత సులభంగా మీరు కోరుకున్న దాన్ని ఆకర్షిస్తారు. ఎందుకంటే ప్రశాంతత అంటే సరెండర్ స్టేట్. ప్రశాంతత అంటే ట్రస్ట్. ప్రశాంతత అంటే విశ్వానికి డైరెక్ట్ కనెక్షన్. ఉదాహరణకి, ఒక చెరువు నీరు కదలకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ నీటిలో ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఆ నీరు కలతపడి ఉంటే ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు కనపడవు. అలాగే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటే క్లారిటీ వస్తుంది. క్లారిటీ వస్తే సొల్యూషన్స్ వస్తాయి. సొల్యూషన్స్ వస్తే ఫలితాలు ఆటోమేటిక్గా వస్తాయి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు పరిస్థితులు వాటంతటవే సెట్ అయిపోతాయి. అవును, మీరు ప్రత్యేకంగా ఏదైనా బలవంతం చేయనవసరం లేదు. విశ్వం మీకు కావలసిన మార్గాన్ని ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది. మీరు ఆనందంగా ఉంటే విశ్వం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీరు ప్రశాంతంగా ఉంటే విశ్వం మీకు సమాధానాలు ఇస్తుంది. మీరు నమ్మకంతో ఉంటే విశ్వం మీకు అవకాశాలను తెరుస్తుంది. ఇది ఒక సహజ న్యాయం. చాలామంది చెబుతారు, నేను చాలా అఫర్మేషన్లు చెబుతున్నాను, నేను విజువలైజేషన్ చేస్తున్నాను, కానీ ఏమీ జరగడం లేదు. అందుకు కారణం వారి మైండ్ స్టేటస్. వారు భయంలో ఉన్నప్పుడు అఫర్మేషన్లు చెబుతున్నారు. వారు బాధలో ఉన్నప్పుడు విజువలైజేషన్ చేస్తున్నారు. వారు తొందరపాటు, ఆందోళనలో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? అవి రిజల్ట్స్ ఇవ్వవు. ఎందుకంటే విశ్వం మీ వర్డ్స్ని కాదు, మీ వైబ్రేషన్స్ని వింటుంది. మీరు భయంతో నా జీవితం మంచిగా ఉండాలి అంటారా, లేక ప్రశాంతంగా నా జీవితం మంచిగా ఉంది అంటారా? ఈ రెండింటి మధ్య తేడా విపరీతం. అయితే ప్రశాంతతను ఎలా తెచ్చుకోవాలి? దానికి ఒకే ఒక సరళమైన మార్గం ఉంది, ధ్యానం. కానీ ధ్యానం అంటే కష్టపడి బలవంతంగా కూర్చోవడం కాదు. ధ్యానం అంటే మనసు మీద గెలవడం కాదు. ధ్యానం అంటే మనసుతో సరదాగా గడపడం. మీరు కూర్చోండి, మీ శ్వాసను గమనించండి. గాలి లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది, అదే గమనించండి. ఇది చేయడంలో ఎలాంటి బలవంతం అవసరం లేదు. కొద్దిసేపటి తర్వాత ప్రశాంతత మీ అంతరంగంలో ఆటోమేటిక్గా వస్తుంది. ఎన్ని అఫర్మేషన్లు చేసినా, ఎన్ని విజువలైజేషన్లు చేసినా ముందుగా మీ స్టేట్ ఆఫ్ మైండ్ గుర్తించాలి. మీరు భయంలో ఉన్నారా? మీరు తొందరపాటులో ఉన్నారా? మీరు బాధలో ఉన్నారా? లేక మీరు ప్రశాంతంగా ఉన్నారా? ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రశాంతమైన మనసు నుంచి వచ్చే ఒక్క ఆలోచన కూడా భయపడి వచ్చే 1000 ఆలోచనల కంటే ఎక్కువ శక్తివంతమైనది. అందువల్ల మీ పరిస్థితి ఎలా ఉన్నా మీరు ముందుగా మీ మనసులో ప్రశాంతతను తెచ్చుకోవాలి. ఆ ప్రశాంతతతోనే మీరు అఫర్మేషన్లు చెప్పాలి. ఆ ప్రశాంతతతోనే మీరు విజువలైజేషన్ చేయాలి. అప్పుడు మీరు అనుకున్నది మాత్రమే జరగదు, మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా మీ జీవితంలో సెట్ అయిపోతాయి. మనందరం ధ్యానం అనే పదం విన్నాము, కానీ చాలామంది దానిని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎవరైనా చెబుతారు, ధ్యానం అంటే గంటల తరబడి కళ్ళు మూసుకుని కూర్చోవడం. కొంతమంది చెబుతారు, మనసు ఒక ఆలోచన కూడా చేయకుండా ఉండడం. కానీ వాస్తవానికి ధ్యానం అంటే ఇది కాదు. ధ్యానం అంటే మనసుని కష్టపెట్టి ఆపడం కాదు.
ధ్యానం అంటే ఆలోచనలను బలవంతంగా తొలగించడం కాదు. ధ్యానం అంటే కేవలం ఆలోచనల మధ్య మీరు ఒక వీక్షకుడిగా ఉండటం. గాలి వస్తుంది పోతుంది, మీరు గమనించండి. ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి, మీరు గమనించండి. శరీరం కూర్చుంది, శ్వాస కదులుతుంది, మీరు గమనించండి. ఇది ఇంత సింపుల్. మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ధ్యానం లోకానికి తలుపు మీ శ్వాస. ఎందుకంటే శ్వాస ఎప్పుడు ప్రస్తుత క్షణంలోనే ఉంటుంది. గతంలో శ్వాస ఉండదు, భవిష్యత్తులో శ్వాస ఉండదు. అది ఎల్లప్పుడూ ఇప్పుడే ఉంటుంది. కాబట్టి మీరు శ్వాసను గమనించడం మొదలు పెడితే మీరు సహజంగానే ప్రస్తుతంలోకి వస్తారు. మరి ప్రస్తుత క్షణం అంటే అదే ప్రశాంతత. ఒక ఉదాహరణకి, మీరు 5 నిమిషాలు శ్వాసను గమనిస్తే 5 నిమిషాల తర్వాత మీలో ఒక ప్రశాంతత శక్తి ఆటోమేటిక్గా పెరుగుతుంది. అది మీరు బలవంతంగా సాధించేది కాదు, అది మీలో సహజంగా ఉత్పన్నమవుతుంది. మనిషికి ఒక పెద్ద అలవాటు ఉంది, కంట్రోల్ చేయడం. పరిస్థితులను కంట్రోల్ చేయాలి, మనుషులను కంట్రోల్ చేయాలి, మనసుని కంట్రోల్ చేయాలి. కానీ మీరు ఎంత కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే అంత కలత వస్తుంది. ధ్యానం అంటే కంట్రోల్ వదిలేయడం. మీకు ఆలోచనలు వస్తున్నాయి కదా, వాటిని వదిలేయండి. మీకు బాధ వస్తుంది కదా, వదిలేయండి. మీకు కోపం వస్తుంది కదా, గమనించండి, వదిలేయండి. వదిలేస్తే ఆటోమేటిక్గా ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే మనసు బలవంతం లేకుండా ఉండగానే అది సహజ స్థితి, శాంతి స్థితిలోకి వెళ్తుంది. ఇప్పుడు ఒక చిన్న సైంటిఫిక్ విషయాన్ని చూద్దాం. మన మైండ్ ఎప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో ఉంటే మన శరీరం లోపల స్ట్రెస్ హార్మోన్స్ కార్టిసోల్, అడ్రినలిన్ పెరుగుతాయి. ఇవి పెరిగితే మన డిసిషన్స్, మన ఆలోచనలు, మన ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతాయి. కానీ మీరు కేవలం 10 నిమిషాలు ప్రశాంతంగా శ్వాస గమనిస్తూ కూర్చుంటే ఆ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయి. సెరటోనిన్ లాంటి హ్యాపీ కెమికల్స్ పెరుగుతాయి. ఆల్ఫా బ్రెయిన్ వేవ్స్ యాక్టివ్ అవుతాయి. దీని వలన మీ మైండ్ ప్రశాంతమవుతుంది, బాడీ రిఫ్రెష్ అవుతుంది, మీ డిసిషన్స్ క్లారిటీతో వస్తాయి. అందుకే ధ్యానం అంటే ఆధ్యాత్మికమే కాదు, సైంటిఫిక్ పద్ధతిలో కూడా పవర్ఫుల్. మీరు భయపడి ఉండగా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటే తప్పు అవుతుంది. మీరు తొందరపడి ఏదైనా ప్రారంభిస్తే అది మధ్యలో ఆగిపోతుంది. కానీ మీరు ప్రశాంతంగా ఉంటే మీరు సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు. మీరు సరైన మనుషులను ఆకర్షిస్తారు. మీకు అవకాశాలు సహజంగానే వస్తాయి. అంటే విశ్వం మీ తరపున పనిచేయడం మొదలు పెడుతుంది. సాధారణంగా మనం ఆలోచిస్తాం, నేనే చేయాలి, నేనే ప్లాన్ చేయాలి, నేనే కష్టపడాలి. కానీ ప్రశాంతతలో ఉన్నప్పుడు మీరు గ్రహిస్తారు, మీరు మాత్రమే చేయడం లేదు, విశ్వం కూడా మీకు సహాయం చేస్తుంది. మీరు ఒక చిన్న అడుగు వేస్తే విశ్వం 10 అడుగులు వేస్తుంది. ఇదే ప్రశాంతత శక్తి. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ప్రాక్టీస్ చెప్తాను. దీనిని రోజుకు 10 నిమిషాలు చేస్తే మీలో సహజంగా బలవంతంగా చేయడం కాదు. మెడిటేషన్ అంటే శ్వాసను గమనించడం మాత్రమే. మెడిటేషన్ అంటే మీలో సహజమైన ప్రశాంతతను మేల్కొల్పడం. మీరు రోజుకు 10 నిమిషాలు ఇది ప్రాక్టీస్ చేస్తే మీ పరిస్థితులు ఆటోమేటిక్గా మారతాయి. మీ జీవితంలో మీరు కోరుకున్నది సహజంగానే రానివ్వబడుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు ఒక శక్తి రూపమే. మన ఆలోచనలు, మన మాటలు, మన భావోద్వేగాలు కూడా ఎనర్జీ. ఎనర్జీకి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. అది ఎల్లప్పుడూ ఒక ఫ్రీక్వెన్సీపై పనిచేస్తుంది. అదే ఫ్రీక్వెన్సీ ఉన్న దాన్ని ఆకర్షిస్తుంది. ఉదాహరణకి, రేడియోలో మీరు ఒక ఛానల్ ఫ్రీక్వెన్సీకి సెట్ చేస్తే ఆ ఛానల్ మాత్రమే వినిపిస్తుంది. అదేవిధంగా మీ మైండ్ ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే మీరు అదే ఫ్రీక్వెన్సీ ఉన్న పరిస్థితులను, మనుషులను, అవకాశాలను ఆకర్షిస్తారు. ప్రతి ఆలోచన ఒక తరంగం లాంటిది. మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు పాజిటివ్ ఫ్రీక్వెన్సీపై ఉంటాయి. మీరు భయంగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు నెగటివ్ ఫ్రీక్వెన్సీపై ఉంటాయి. అందుకే విశ్వం ఎప్పుడూ మీ మాటలను కాకుండా మీ వైబ్రేషన్స్ను వింటుంది. ఉదాహరణకి, మీరు నా జీవితం బాగుపడాలి అని అంటున్నారు, కానీ మీరు లోపల భయం, బాధలో ఉంటే విశ్వం వినేది భయం ఫ్రీక్వెన్సీ. దాంతో మరిన్ని సమస్యలు ఆకర్షిస్తారు. అదే మీరు నా జీవితం అద్భుతంగా ఉంది అని ప్రశాంతంగా అనుకుంటే విశ్వం వినేది ఆనందం ఫ్రీక్వెన్సీ. దాంతో మరిన్ని అద్భుతాలను ఆకర్షిస్తారు. ప్రశాంతత అంటే మీ ఎనర్జీ అధిక ఫ్రీక్వెన్సీలోకి చేరడం. భయం, తొందరపాటు, కోపం ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీలు. ప్రశాంతత, ఆనందం, ప్రేమ ఇవన్నీ హై ఫ్రీక్వెన్సీలు.
మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా ఎత్తుకు వెళ్తుంది. వైబ్రేషన్స్ ఎత్తుకెళ్ళగానే మీరు అనుకున్నది సులభంగా జరగడం మొదలవుతుంది. ఇది విశ్వం యొక్క సహజ నియమం. లైక్ అట్రాక్ట్స్ లైక్. మనసులో ప్రశాంతత వచ్చినప్పుడు మీరు విశ్వంతో అలైన్ అవుతారు. అలైన్మెంట్ అంటే మీరు కోరుకున్నది, మీరు అనుభవిస్తున్నది, విశ్వం అందించేది మూడు ఒకే లైన్లోకి రావడం. ఈ స్థితిలో మీరు ఏదైనా కోరుకుంటే అది చాలా త్వరగా జరుగుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఏ అనే వ్యక్తి నేను డబ్బు సంపాదించాలి అని ఆలోచిస్తున్నాడు, కానీ లోపల భయం ఉంది. అది సాధ్యం కాదు, కష్టమవుతుంది. విశ్వం విన్నది భయం ఫ్రీక్వెన్సీ. ఫలితం డబ్బు రావడం ఆలస్యం అవుతుంది లేదా రాదు. బి అనే వ్యక్తి డబ్బు నా జీవితంలోకి సహజంగానే వస్తుంది అని ప్రశాంతంగా అనుకుంటున్నాడు. విశ్వం విన్నది ఆనందం, విశ్వాసం ఫ్రీక్వెన్సీ. ఫలితం డబ్బు ఆకర్షించబడుతుంది. ఇదే కారణం కొంతమంది తక్కువ కష్టపడి ఎక్కువ సాధిస్తారు, ఇంకొంతమంది ఎక్కువ కష్టపడి తక్కువ సాధిస్తారు. అది కష్టం మీద ఆధారపడదు, ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడుతుంది. మన భావోద్వేగాలు మనకు ఒక సిగ్నల్ సిస్టమ్. మీరు భయంగా ఉన్నారా, అర్థం మీరు తప్పు ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. మీరు ఆనందంగా ఉన్నారా, అర్థం మీరు సరైన ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. అందుకే మీ భావోద్వేగాలను పట్టించుకోవాలి. అవి మీకు విశ్వంతో కనెక్షన్ ఎలా ఉందో చెప్పే లైవ్ ఇండికేటర్. మీరు బాధలో, భయంలో ఉన్నప్పుడు ఎలా త్వరగా మార్చుకోవాలి. శ్వాసను గమనించండి. కొద్ది నిమిషాలు డీప్ బ్రీతింగ్ చేయండి. ఆ భారాన్ని వ్యక్తపరచండి. మీ జీవితంలో ఉన్న చిన్న చిన్న మంచి విషయాలకు ధన్యవాదాలు చెప్పండి. మ్యూజిక్ విని చూడండి. మీ మనసు ఆనందంగా మారేలా సాఫ్ట్ మ్యూజిక్ వినండి. ప్రకృతిలో నడవండి. ప్రకృతిలో 10 నిమిషాలు గడిపితే వైబ్రేషన్స్ సహజంగానే పెరుగుతుంది. స్మైల్ చేయండి. మీరు హ్యాపీగా నవ్వితే మీ బ్రెయిన్ కూడా మీరు ఆనందంగా ఉన్నారని నమ్ముతుంది. ఈ చిన్న టెక్నిక్స్ ద్వారా మీరు లో ఫ్రీక్వెన్సీ నుండి హై ఫ్రీక్వెన్సీకి చాలా త్వరగా మారవచ్చు. రోజు మీ వైబ్రేషన్స్ హైగా ఉంచుకోవడానికి ఉదయం లేవగానే 5 నిమిషాలు శ్వాస గమనించండి. తర్వాత నా రోజు అద్భుతంగా ఉంటుంది అని అనుకోండి. రాత్రి పడుకునే ముందు ఆ రోజు జరిగిన ప్రతి దానికి ధన్యవాదాలు చెప్పండి. ఈ 3 చిన్న అలవాట్లు మీ వైబ్రేషన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతాయి. కాబట్టి గుర్తుంచుకోండి, మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారో అదే మీ జీవితాన్ని ఆకర్షిస్తుంది. భయం, తొందరపాటు, కోపం ఇవి లో ఫ్రీక్వెన్సీ. ప్రశాంతత, ఆనందం, ప్రేమ ఇవి హై ఫ్రీక్వెన్సీ. మీరు ప్రశాంతంగా ఉంటే మీరు విశ్వంతో అలైన్ అవుతారు. అప్పుడు మీరు కోరుకున్నది సహజంగానే వస్తుంది. ప్రశాంతమైన మనసు అనేది విశ్వానికి ఒక స్పష్టమైన సిగ్నల్. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే విశ్వం అంత క్లియర్గా మీకు సమాధానాలు ఇస్తుంది. భయంతో, తొందరపాటుతో మీరు ఏదైనా అడిగితే అది ఒక నాయిస్ సిగ్నల్. విశ్వం దాన్ని స్పష్టంగా పట్టుకోదు. కానీ మీరు ప్రశాంతంగా, ఆనందంగా అడిగితే అది ఒక ప్యూర్ సిగ్నల్. విశ్వం దాన్ని వెంటనే అందుకుంటుంది. అందుకే ప్రశాంతతే విశ్వం భాష. మనం తరచూ అనుకుంటాం ఎంత కష్టపడ్డా ఫలితం రావడం లేదు. అది ఎందుకంటే మనం అతి ఎక్కువ నాయిస్ సృష్టిస్తున్నాం. మనసులో ఆందోళన, తొందరపాటు, భయం. కానీ మీరు లోపల నిశ్శబ్దంగా ఉంటే అప్పుడు అద్భుతాలు జరగడం మొదలవుతుంది. మీరు వెతకకుండానే సరైన మనుషులు మీ జీవితంలోకి వస్తారు. మీరు ప్రయత్నించకుండానే కొత్త అవకాశాలు వస్తాయి. మీరు ఊహించని విధంగా పరిస్థితులు సర్దుకుపోతాయి. విశ్వం ఎప్పుడు మీకోసం పనిచేస్తుంది, కానీ మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే అది స్పష్టంగా కనబడుతుంది. ఒక గొప్ప రహస్యం ఉంది. నాన్ రెసిస్టెన్స్ అంటే ఏమి వచ్చినా దానికి ప్రతిఘటన చేయకపోవడం. మీరు ఒక సమస్య ఎదుర్కొంటున్నారు, దానిని వ్యతిరేకించకుండా ప్రశాంతంగా గమనించండి. మీరు ఒక అనుకోని సంఘటన చూశారు, దాన్ని అంగీకరించండి. మీరు ఫైట్ చేయడం ఆపేస్తే సమస్య ఆటోమేటిక్గా బలహీనమవుతుంది. ఎందుకంటే ప్రతిఘటనతో సమస్య పెరుగుతుంది, ప్రశాంతతతో సమస్య కరిగిపోతుంది. ఇదే విశ్వం యొక్క రహస్యం. విశ్వం ఎప్పుడు మీ మాటలు కాదు, మీ స్టేట్ ఆఫ్ బీయింగ్ని చూస్తుంది. మీరు నేను బాగుపడాలి అని చెబుతూ లోపల భయంగా ఉన్నారా, విశ్వం భయాన్ని మ్యాచ్ చేస్తుంది. మీరు నా జీవితం అద్భుతంగా ఉంది అని ఆనందంగా ఉన్నారా, విశ్వం ఆనందాన్ని మ్యాచ్ చేస్తుంది. ఇది ఒక అద్దం లాంటిది. మీరు నవ్వితే అద్దం కూడా నవ్వుతుంది. మీరు కోపంగా చూస్తే అద్దం కూడా కోపంగానే కనిపిస్తుంది. విశ్వం కూడా అదే. మీ వైబ్రేషన్స్ ఏదైతే ఉందో అదే మీకు తిరిగి వస్తుంది.
మనకు చిన్నప్పటి నుంచి చెబుతారు బలంగా ఉండాలి, పోరాడాలి, గెలవాలి. కానీ నిజమైన శక్తి ప్రశాంతతలోనే ఉంది. కోపంతో మీరు గెలిచినా అది తాత్కాలికం, ప్రశాంతతతో మీరు గెలిస్తే అది శాశ్వతం. గాంధీజీ ఒకసారి చెప్పారు, ఇన్ కామ్నెస్ లైస్ ట్రూ స్ట్రెంగ్త్. ప్రశాంతత అనేది బలహీనత కాదు, ప్రశాంతత అనేది అత్యున్నత శక్తి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు విశ్వం మీ వైపు స్పందించడం మొదలవుతుంది. దానికి కొన్ని చిన్న సంకేతాలు ఉంటాయి. 1, మీరు అనుకున్న విషయం అకస్మాత్తుగా బయట కనబడుతుంది. 2, రైట్ పీపుల్, మీకు అవసరమైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. 3, ఆపర్చునిటీస్, అనుకోని అవకాశాలు వస్తాయి. 4, ఇన్నర్ పీస్, ఏదో మంచి జరగబోతుందని మీలో ఒక నిశ్చయమైన భావన ఉంటుంది. ఇవి అన్ని విశ్వం మీకు సమాధానం ఇస్తున్న సంకేతాలు. విశ్వం నుంచి ఎక్కువ పొందాలని అనుకుంటే మీరు చేయాల్సింది చాలా సింపుల్. 1, లెట్ గో ఆఫ్ డౌట్స్, అనుమానాలు వదిలేయండి. 2, ట్రస్ట్ ద ప్రాసెస్, ప్రతి దానికి ఒక సమయం ఉందని నమ్మండి. 3, స్టే జాయ్ఫుల్, చిన్న చిన్న విషయాల్లో ఆనందం కనుగొనండి. 4, బీ గ్రేట్ఫుల్, ఇప్పటికే ఉన్నదానికి ధన్యవాదాలు చెప్పండి. ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే విశ్వం మీకు ఇంకా ఎక్కువ ఇస్తుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రశాంతతలో ఉన్న మనసు విశ్వానికి ప్యూర్ సిగ్నల్ ఇస్తుంది. విశ్వం మీ మాటలు కాదు, మీ స్టేట్ ఆఫ్ మైండ్ని వింటుంది. నిశ్శబ్దం, ఆనందం, విశ్వాసం ఉన్నప్పుడు అద్భుతాలు జరగడం మొదలవుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రశాంతతలో ఉన్న మనసు విశ్వానికి ప్యూర్ సిగ్నల్ ఇస్తుంది. విశ్వం మీ మాటలు కాదు, మీ స్టేట్ ఆఫ్ మైండ్ని వింటుంది. నిశ్శబ్దం, ఆనందం, విశ్వాసం ఉన్నప్పుడు అద్భుతాలు జరగడం మొదలవుతుంది. మీరు విశ్వంతో పోరాడాల్సిన అవసరం లేదు, కేవలం ప్రశాంతంగా ఉండండి. విశ్వం మీకోసం పనిచేస్తుంది. ప్రశాంతంగా ఉండడం, విశ్వశక్తిని ఆకర్షించడం కోసం ఒక రోజువారీ సాధన అవసరం. ఇది మీకు ఎంత సింపుల్గా చెబుతున్నానో అంతే పవర్ఫుల్ కూడా. నిద్ర లేవగానే ఇంకా పడుకునేటప్పుడు 5 విషయాలకు ధన్యవాదాలు చెప్పండి. నా జీవితం ఆనందంగా ఉంది, నా శరీరం ఆరోగ్యంగా ఉంది, నా మనసు ప్రశాంతంగా ఉంది, నాకు కావలసిన అవకాశాలు వస్తున్నాయి, నేను విశ్వం ఆశీర్వాదాల్లో జీవిస్తున్నాను. ఇది రోజంతా మీ మైండ్ పాజిటివ్గా ఉంచుతుంది. బ్రీతింగ్ మెడిటేషన్, కళ్ళను మూసుకొని కేవలం మీ శ్వాసను గమనించండి. లోపలికి శ్వాస వెళ్తున్న దాన్ని, బయటికి వస్తున్న దాన్ని చూస్తూ ఉండండి. ఒక్కసారిగా మనసు ప్రశాంతమవుతుంది. రోజుకు కనీసం 10 నిమిషాలు ఇలా కూర్చుంటే మీ లోపల ఎనర్జీ మారిపోతుంది. అఫర్మేషన్స్, రోజుకు కనీసం 3 సార్లు చెప్పుకోండి. నా మనసు ప్రశాంతంగా ఉంది, నేను నా జీవితానికి కావలసిన దాన్ని సులభంగా ఆకర్షిస్తున్నాను, విశ్వం ఎప్పుడు నా పక్షాన ఉంది, అన్ని పరిస్థితులు ఆటోమేటిక్గా సర్దుకుపోతున్నాయి. ఈ మాటలు మీ సబ్కాన్షియస్ మైండ్లో కొత్త ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాయి. విజువలైజేషన్, కళ్ళను మూసుకొని మీ కలలు ఇప్పటికే నిజమైపోయినట్టుగా ఊహించుకోండి. ఉదాహరణకు, మీ బ్యాంక్ అకౌంట్లో కావలసిన డబ్బు జమ అయింది, మీ డ్రీమ్ హౌస్లో మీరు నడుస్తున్నారు, మీ కుటుంబం ఆనందంగా ఉంది. ఈ విజువలైజేషన్ లోపల ఆనందం పుట్టించాలి. ఆనందమే విశ్వానికి శక్తివంతమైన సిగ్నల్. నిద్రకు ముందు మీ రోజును రివ్యూ చేసుకోండి. ఎలాంటి టెన్షన్, అనుమానం, భయం ఉన్నా ఇది నేను విశ్వానికి అప్పగించాను అని చెప్పండి. అలా నిద్రపోతే రాత్రంతా మీకోసం విశ్వం పనిచేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన, ఇది ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి చెప్పండి. ప్రియమైన విశ్వమా, నాకు అవసరమైన ప్రతిదీ నా జీవితంలో సరైన సమయంలో సరైన విధంగా ప్రవహిస్తుంది. నా మనసు ప్రశాంతంగా ఉంది, నా హృదయం ఆనందంగా ఉంది, అన్ని పరిస్థితులు ఆటోమేటిక్గా సర్దుకుపోతున్నాయి. నేను సంపద, ఆరోగ్యం, ఆనందం, విజయానికి ఒక అయస్కాంతంలా మారాను. ధన్యవాదాలు విశ్వమా, నాకు అన్నీ ఇస్తున్నందుకు, నన్ను ఎల్లప్పుడూ కాపాడుతున్నందుకు. ఈ ప్రేయర్ కేవలం మాటలు కాదు, ఇది విశ్వానికి ఒక డైరెక్ట్ కనెక్షన్. మీరు గమనించవలసినది ఒకే ఒక్క విషయం, మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత త్వరగా మీ కలలు నిజమవుతాయి. భయం బ్లాక్ చేస్తుంది, తొందర దూరం చేస్తుంది, అనుమానం ఆలస్యం చేస్తుంది, కానీ ప్రశాంతత ఆకర్షిస్తుంది. మీరు ఏది బలవంతం చేయాల్సిన అవసరం లేదు, కేవలం మీలో ప్రశాంతతను పెంచుకోండి. మిగతావన్నీ విశ్వం చూసుకుంటుంది. మీరు ఇప్పుడు